శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం అమ్మా. శాస్త్రి గారు, ఇవాళ మనం వాస్తు గురించి చర్చించబోతున్నాం. వాస్తు అనేది ప్రజల జీవితంలో ఎంత అంతర్భాగం అయిపోయిందంటే ఒక చిన్న చిన్న విషయాలకు కూడా అద్దం, గోడ గడియారం వీటికి కూడా వాస్తు చూస్తున్నారు. అద్దిల్లు తీసుకున్నా కూడా వాస్తుని చూసుకొనే తీసుకుంటున్నారు. అదేవిధంగా చిన్న చిన్న విషయాలకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇంట్లో వాస్తు దోషం ఉందా అని కొంచెం బాధపడటం, దాని గురించి మీలాంటి పంతులు గారిని పిలిపించి చూపించుకోవడం, అంటే ఇంత అంతర్భాగం అయిపోయిన వాస్తు అసలు వాస్తు శాస్త్రమా లేక నమ్మకమా, ప్రజల నమ్మకమా, ఏమంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా వాస్తు శాస్త్రము మనకు జ్యోతిష్ శాస్త్రంలోని అంతర్భాగంగా వాస్తు అనేది కూడా ఉంది. మనకు వేదాంగ జ్యోతిష్యంలో ఒకానొక దానిలోనే జ్యోతిష్యం, దానిలో అంతర్భాగంగా వాస్తు, హస్త సాముద్రికం, అంగా సాముద్రికం ఇవన్నీ కూడా దానిలో ఉన్నటువంటి వచ్చేటువంటివి. కాబట్టి ఈ వాస్తు శాస్త్రానికి సంబంధించి ఏదైనా మనం తెలుసుకోవాలి, నమ్మకమా మీరు అన్నట్టుగా ఏదైతే ఉందో అది పూర్వం నుంచి కూడా మనకు అనేక రకాల మార్పులు చేర్పులతో ఇప్పటి కాలంలో కొన్ని వాస్తు మార్పులు చేర్పులు చేసుకున్నాం. పూర్వకాలంలో ఏంటంటే ఎటువంటివి ఉండేది కాదు, ఒక గుడిసె మాదిరిగా కట్టుకునేటువంటి వారు. అప్పుడు శక్తి అది చెట్లు అవి వేసుకొని దాంతో కట్టుకునేటువంటి వారు. అప్పుడు ఇంకోటి ఏంటంటే అప్పటి కాలంలో వాస్తు నమ్మిక ఇప్పటి కాలంలో వాస్తు నమ్మిక తేడా ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్లు బహుళ అంతస్తులైనవి. ఒకప్పుడు బహుళ అంతస్తులు అనేటువంటివి లేవు, ఇండిపెండెంట్ ఇల్లు లాగానే ఉండేవి. ప్రతి ఒక్కరి ఇల్లు స్థలం తీసుకునే వాళ్ళు కట్టుకునేటువంటి వారు. అసలు అపార్ట్మెంట్ కల్చర్ అనేదే లేదు. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండడం అనేటువంటిది సహజంగా అది మంచిది కాదు. కానీ వాళ్ళ కాలంలో అదే అందరూ అంత పెట్టి డబ్బు పెట్టి కొనుక్కోలేరు కాబట్టి అపార్ట్మెంట్ బహుళ అంతస్తుల్లో ఉంటున్నారు. రెండోది ఏంటంటే ఈ ఇండిపెండెంట్ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇండిపెండెంట్ ఇల్లు కట్టేటప్పుడు ప్రత్యేకంగా అసలు ఏదమానే కట్టుకోవాలి. అందుకనే మనం ఏదైనా ఇల్లు కట్టుకునేప్పుడు మేస్త్రి ఉన్నా కూడా వీరితో తాపితో 4 వేయిస్తాం దానిలోకి ఈ యొక్క మిక్స్చర్ అనేటువంటిది సిమెంట్కి సంబంధించిన మిశ్రమాన్ని. ఎందుకు మరి ఈయన వేయాలి, నమ్మకం ఏంటి మీరు అన్నట్టుగా దానికి విశ్వకర్మ అనేటువంటి దేవతల్లో విశ్వకర్మ ఉన్నారు. ఈ విశ్వకర్మ, అంగిరసుడు, పులుహుడు, పులశ్చుడు, దాదాపు ఒక 9 మంది ఋషులు ఉన్నారు వీటికి సంబంధించిన, విశ్వకర్మ సంబంధించిన. అంటే ఈ 9 మంది ఋషులు కూడా ఈ వాస్తుకు సంబంధించి ఏ విధంగా రూపురేఖలు ఉండాలి, ఈ వాస్తుకు సంబంధించినటువంటి శిల్పి, దేవతా శిల్పి అయిన విశ్వకర్మ గారు దీన్ని అంతా కూడా మనకు ఏ విధంగా ఉంచుకోవాలి, భవనమైనటువంటి భవనాలు కడితే ఏ విధంగా ఉండాలి. అప్పుడు భవనాన్ని కట్టేవారు విశ్వకర్మ, భవనాన్ని కట్టేవారు కానీ దానికి కొన్ని మేలుకోలతో కట్టేవారు, అంటే దోషాలు ఏం లేకుండా కట్టేవారు. మీరు దానికి మయవాస్తు ఎగ్జాంపుల్, ఉదాహరణ మయవాస్తు మీరు చూసే ఉంటారు. మయుడు రాసినటువంటిది. ఆ మయుడు కూడా విశ్వకర్మ యొక్క తనయుడు కాబట్టి ఆ మయుడు వాస్తు ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఎక్కువగా చెప్పుకుంటున్నాము. ఇవి కాకుండా పెద్ద పెద్ద గ్రంథాలు అనేకం కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే కాలాన్ని మారుతున్న కొద్దీ వాస్తు కూడా మారుతూ వస్తుంది వాటి కాలంలో. అదేంటంటే మరి వాస్తుకి అప్పుడు వాళ్ళు రాసినటువంటివి మనం చూసుకుంటూ వెళ్ళాలి కానీ ఇప్పుడేం మారటము, మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఇవాళ గడుస్తున్నటువంటి కాలాన్ని బట్టి వెళ్తున్నాం. వాస్తు కూడా అంటే ఒక నమ్మకం, అది కూడా నమ్మకం ఉంటేనే ఏదైనా ముందర ఇప్పుడు దేవతానుగ్రహం కలగాలన్నా నమ్మకంతో చేయాలి ఏదైనా కార్యక్రమం. అంటే మనస్సంకల్పం ఉండాలి. నమ్మకం అంటే మనస్సంకల్పం. మనస్సంకల్పంతో ఏ కార్యమైనా సాధిస్తాం. అంతేగాని మనం సంకల్పం లేకుండా ఏదో చేసాం, ఆయన చెప్పారు, వీరు చెప్పారు, సంకల్పం చెప్పామని కాదు. ఒకళ్ళు పూనుకునేవాడు ఒకళ్ళు. అంటే దానికి ఒక శ్లోకం కూడా చెప్పాలి. కర్త కార్యత చేవ ప్రేరకశ్చ అనుమోదక. అంటే ఏంటంటే చేసేవాడు, చేయించేవాడు, ఆమోదించేటువంటి వారు వీళ్ళు నలుగురు ఉంటేనే ఒక ఇల్లు కట్టడం కానీ ఒక పెళ్లి చేయడం కానీ జరుగుతుంది. శాస్త్రం చెప్తుంది. అందుకనే ఎందుకంటే అతనికి భయం అనేది ఉంటుంది. ఇల్లు కట్టలు చూడాలంటే కూడా కష్టం. ఎందుకంటే అనేక రకాల లొసుగులు ఉంటాయి దానిలో కూడా. పెళ్లి చేసుకోవాలన్నా కూడా అంతే, అనేక రకాల విషయాలు పరిగ్రహించాలి. అమ్మాయి తాలూకు బంధువులు కానీ అబ్బాయి తాలూకు బంధువులు కానీ ఎట్లా ఉన్నారు, ఏంటిది, పుట్టు పొరుగు తరాలు ఏంటి, అటు తరాలు ఏంటి, ఇటు 7 తరాలు ఏంటి అవన్నీ చూసుకోవాలి. అట్లనే ఇల్లు కట్టుకునే ప్రదేశానికి గ్రామానవరణం అనేవాళ్ళు ఇదివరకు. గ్రామార్వణం అంటే ఈ గ్రామంలో నేను వెళ్తే ఉండొచ్చా ఉండకూడదని చూసుకున్నాను. దాన్నే క్షేత్రార్వణం, గ్రామార్వణం. అంటే ఇవాళ అదేమీ లేదు చూసుకునేటువంటి. ఎందుకంటే వలసదారులుగా వచ్చేస్తున్నారు వేరే ప్రదేశాలకి పని కోసం అని చెప్పి. ఎప్పుడైతే వలసదారులుగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ వేరే వేరే ప్రదేశాలకు నివాసం యోగ్యంగా వెళ్ళిపోతున్నారో ఇప్పుడు గ్రామార్వణం ఉన్న వాళ్ళకైతే మంచిగా అదృష్టం కలిసి వస్తుంది. అనుకోకుండా వాళ్ళకి
వెళ్ళేటువంటి వారికి కొంతమంది ఇవన్నీ కూడా చూసుకునే పరిస్థితిలో ఇవాళ ఎవరు లేరు కూడా, గ్రామారం క్షేత్రామరణం కూడా. ఎందుకంటే ఇవాళ కాలంలో స్థలం దొరకడమే కష్టమైపోయింది కాబట్టి నమ్మకంతో కూడుకున్నటువంటిదే ఈ వాస్తుశాస్త్రము. నమ్మకం లేకపోతే ఏది చేసినా మొదలుపెట్టినా అంత శూన్యంతో సమానం. అంటే ఇప్పుడు శూన్యమే కనబడుతుంది. ఏదైనా మనకు పెద్దలు చెప్పారు శాస్త్రం సంబంధించి, అందులోనూ సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి వాస్తు భ్రమణం ఉంటుంది. అది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా సూర్యుడి భ్రమణము ఈజ్ ఈక్వల్ టు వాస్తు భ్రమణం. ఈ వాస్తు భ్రమణం ఏంటంటే వాస్తు పురుషుడు ఎప్పుడైతే ఉద్భవించాడో ఆ ఉద్భవించినప్పుడు ప్రతి 3 నెలలకి తన దిశను మార్చుకుంటూ ఉంటాడు. ఆ దిశను మార్చుకున్నప్పుడు తన వ్యతిరేక దిశలో కట్టాలి అని చెప్పన్నారు వాస్తుశాస్త్రంలో. ఏ దిశ అయితే ఆ 3 నెలలు ఉంటాడో దానికి వ్యతిరేక దిశలో కట్టడం మొదలుపెట్టాలి. అలా ఒక ప్రమాణం ఉంది. తర్వాత మనకు వాస్తు కత్తెరి, అగ్ని కత్తెరి అని చెప్పి మీకు మే నెలలో వస్తుంటాయి ఎక్కువగా. ఈ వాస్తు కత్తెరి, అగ్ని కత్తెరులు అంటే ఏంటండి అని చెప్పి, సూర్యుడి భ్రమణానికి అక్కడికి తేడా ఏంటంటే ఈ వాస్తు కత్తెరి భ్రమణంలో సూర్యుడి యొక్క భ్రమణం విపరీతమైన వేడి, ప్రచండమైన వేడి ఉన్నప్పుడు ఈ వాస్తుకు సంబంధించిన ఇదివరకు కాలం అంటే సిమెంట్ ఇవన్నీ కట్టుకునేటువంటి వారు కాదు, అంతా చెక్కతోనో లక్కతోనో కట్టుకునేటువంటి వారు. ఇప్పుడంటే అనేక రకాల మిశ్రమాలు కలుపుతున్నారు. ఒకప్పుడు చెక్కతో కట్టుకునేటప్పుడు ఈ అగ్రికత్రి, వాస్తు కత్తెరలు ఉండేవి. దానిలో ఏంటంటే చెక్కని కట్ చేయకూడదు అని అంటారు. అంటే ఫర్నిచర్ లాంటి పనులు ఇప్పుడు వడ్రంగి పనులని చేయకూడదు. ఎందుకంటే ఆ హీట్లో ఉన్నప్పుడు ఆ వేడి ఈ వేడి తగిలినప్పుడు మనిషి కొద్ది ఇబ్బంది పాలై అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుందని ఈ వాస్తు కత్తెరలు, అగ్ని కత్తెరలు ఒకటి. అందులో సూర్యుడి భ్రమణానికి దగ్గరగా వాస్తు భ్రమణం ఉంటుంది కాబట్టి దీన్ని వ్యతిరేకంగా వద్దు అని చెప్పి అని అంటారు. అందుకనే వాస్తు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో గృహారంభ, గృహప్రవేశాదులు ముఖ్యంగా ఆ సమయంలో చేయకూడదు అని చెప్పారంటారు. అంటే గృహారంభాలు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు, కానీ అది ఈ కత్తర్లు రాకముందర చేసుకోవడం మంచిది. కత్తర్లు వచ్చిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. ఎందుకంటే ముహూర్తాలు కావాలి, మళ్ళీ మనకు దొరకవని చెప్పి అట్లా చేస్తున్నారు. ప్రవేశాలు అయితే కూడదని చెప్పన్నారు, ప్రవేశం అయితే చేయకూడదు. ఎందుకంటే వాస్తు భ్రమణానికి వ్యతిరేకంగా ఉంటే తన దృష్టి, తీక్షణమైన దృష్టి ఉంటుంది వాస్తు పురుషుడిది. ఆ దృష్టి వ్యతిరేక చర్యల్లో ఉంటుంది కాబట్టి ఆ చర్య మంచిది కాదు కాబట్టి వద్దని చెప్పన్నారు. అయితే ఇక్కడ పురాణం ప్రకారం వాస్తు పురుషుడి ఆవిర్భావానికి సంబంధించిన కూడా చాలా కథలు ఉన్నాయి. అసలు వాస్తు పురుషుడి ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ ప్రామాణిక గ్రంథాలంటే ఏమున్నాయి? మనకు వరాహ పురాణము, మత్స్య పురాణము, తర్వాత అగ్ని పురాణము ఈ గ్రంథాల్లో ఉన్నాయి. ఇవి కాక వేరే గ్రంథాలు మిశ్రమంగా ఉన్నాయి. అంటే ఇప్పటి కాలంలో ఈ గ్రంథాల్లో మిశ్రమం అంటే ఈ గ్రంథాలు ప్రత్యేకం ఏంటంటే యంత్రస్థాపనలు ఇవన్నీ కూడా ఈ గ్రంథాల్లో చెప్పబడింది. వరాహ పురాణంలో ఏంటంటే ఏ విధంగా ఉండాలి, శాలలు ఏ విధంగా నిర్మాణం చేయాలి, తర్వాత మత్స్య పురాణంలో కూడా ఏ విధంగా వాస్తు ఉంటే దాని దోషాలు ఎలా పరిగ్రహించాలి అనేది మత్స్య పురాణంలో. అగ్ని పురాణంలో కూడా ఏంటంటే ఏ రకమైన ఇల్లు కట్టుకోవాలి, ఏ సమయంలో కట్టుకోవాలి అనే దాని గురించి దానిలో ఉంది. ఇలా రకరకాల మిశ్రమాలతో కూడుకున్నది పురాణాల్లో కూడా ఉన్నాయి ఈ వాస్తుకు సంబంధించి. మన దానిలో ప్రామాణికంగా ఇప్పుడు తీసుకునేటువంటిది ఏంటి, దీని యొక్క కథ ఏంటి అంటే విష్ణు యొక్క గుబిలి నుంచి వచ్చేటువంటి రాక్షసుడే ఈ వాస్తు పురుషుడు అని చెప్పబడింది. అంటే ఒక సమయంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ యోగ నిద్రలో ఉన్న సమయంలో తన యొక్క చెవి నుంచి గుబి వస్తుంది. దాన్ని కింద పట్టడంతో దాని యొక్క ఉద్భవించినటువంటి శరీర రూపమే వాస్తు పురుషుడు. ఈ వాస్తు పురుషుడు ఏం చేస్తున్నాడంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు, భూమి యొక్క బ్రహ్మనేమో సృష్టి చేస్తున్నాడు. ఈలోగా సృష్టి చేస్తున్న సమయంలో ఇతనంతా కూడా తినేస్తున్నాడు, భూమిని ఎంత ఉంటే అంత తినేస్తూ ఉన్నాడట. ఆ భూమిని తీయంగానే తినేయడం వల్ల ఆకలితో వెంటనే బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. ఇంత సృష్టి చేస్తున్నా ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనబడకుండా అని చెప్పి ఆలోచిస్తే ఈ యొక్క రాక్షసుడు ఆ భూమిని అంతా తినేస్తున్నాడట. ఆ తినేస్తున్న సమయంలో బ్రహ్మగారు శివుడి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి యొక్క గుబిలి నుంచి వచ్చిన రాక్షసుడు అతను మళ్ళీ విష్ణుమూర్తి దీనికి పరిహారం ఉంటుంది అని అంటే అప్పుడు వెంటనే విష్ణుమూర్తి కూడా దీని యొక్క విషయం గ్రహించి వెంటనే ఆ రాక్షసుడు కఠోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు వల్ల బ్రహ్మగారు ప్రత్యక్షమై అప్పుడు ఈ యొక్క వరాన్ని కోరుతాడు వాస్తుపురుషుడు. ఎందుకు ఇంత కఠోరమైన తపస్సు చేశావు బ్రహ్మ నన్ను సృష్టిలో అని చెప్పి అడిగినప్పుడు ఈ యొక్క వాస్తుపురుషుడు అంటాడు, అయ్యా నాకు భూమి అంతా అయిపోయింది, నీళ్ళు కూడా తాగుదాం అనుకుంటున్నాను, కానీ ఇది సమయమైంది, కరెక్ట్ అయిన సమయం కాదు. నేను కఠోరమైన తపస్సు చేస్తే ఇంకా వరాలు పొందొచ్చని తపస్సు చేశాను నీ గురించి, సృష్టి యొక్క కర్తవ్యం కాబట్టి అని చెప్పానంటే ఏం వరం కావాలో కోరుకోమంటే భూమిని మాత్రం తినకుండా ఏదైనా వరం కోరుకోమన్నాడు. సరే స్వామి, మరి నాకు దేవతల అంశంలో ఉన్నటువంటి యొక్క పదవి ఇస్తారా అంటే ఇస్తామని చెప్పంటాడు. తర్వాత మరి నాకు ఈ ఆకలి తీరే దప్పికలు ఎట్లా, నాకు ఎప్పుడు ఆకలిగా ఉంటుంది, భూమిని నీళ్ళని తినేసి తాగేస్తూ ఉంటాను కదా,
దీని నుంచి నేను ఎట్లా ఉండాలి అంటే సూర్యుడి యొక్క గమనం ఏదైతే ఉంటుందో నువ్వు ఎట్లా జన్మించావు, గుబిలి నుంచి జన్మించావు అంటే ఒక కాంతి వలయంలో నుంచి వచ్చింది కింద పడి అంటే మనకు ఆవిరి ఉంటుంది కదా, ఆవిరితో నువ్వు ఉద్భవించిన వాడివి కాబట్టి మళ్ళీ నీకు సూర్యుడు యొక్క కాంతి ఏదైతే నీకు వ్యతిరేక దిశలో ఉంటే నువ్వు బాగుంటావు, ఆరోగ్యంగా ఉంటావు అంటాడు. అప్పటి నుంచి ఈ యొక్క వాస్తు పురుషుడికి ఏంటంటే ఎవరైనా కానీ నీ తృప్తికి బలిహరణాలు ఇస్తే కనుక నువ్వు భూమిని తినకుండా అప్పటి నుంచి గుమ్మడికాయని ఒక మనిషి రూపంలో పెట్టేసి దాన్ని బలిహరణగా ఇచ్చినప్పుడు వాస్తు పురుషుడు గ్రహిస్తాడు. అప్పటి నుంచి తన ఆ ఇంటికి ఎటువంటి ఇబ్బందులు కలగజేయడు. అందుకే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం కానీ బలిహరణాలు చేయడం, గృహప్రవేశం అప్పుడు బలిహరణాలు చేస్తారు. అష్టదిక్కు 8 దిక్కుల అసలు ముందర చెప్పిన విషయం ఏంటంటే 8 దిక్కులా మనము ఈ యొక్క కొట్టాలి గుమ్మడికాయలు. ఇప్పటి కాలంలో ఎవరు చేయటం లేదు, అది అష్టబలి అంటారు. అంటే ప్రతి దిక్కుకి ఇప్పుడు ఇంటి ముఖద్వారం దగ్గర మాత్రమే ముఖద్వారం దగ్గర ఒకటే కొడుతున్నాం. అలా కాకుండా అసలు 8 దిక్కులా కొట్టాలి. అలా అష్టబలి ఏదైతే చేస్తారో ఆ ఇంటికి వాస్తు పురుషుడు నిత్యం కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకనే లక్ష్మీ తాండవం కూడా అలానే జరుగుతుంది. అలా ఈ వాస్తు పురుషుడు వరం పొందడం వల్ల గుమ్మడికాయని, నింబఫలము, నారికేళము, తర్వాత పెరుగు, మళ్ళీ మినప గుండ్లు ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని బలిహరణగా ఇస్తారు. అప్పటి నుంచి వాస్తుపురుషుడు శాంతించి ఈ వాస్తు పురుషుడు భూమిని నీరుని తీసుకోకుండా వాటిని ఆయన తీసుకుంటున్నాడు. అలా వాస్తు పురుషుడు యొక్క కథనంలో ప్రధానమైనది ఏంటంటే రక్తాన్ని పీల్చేటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి కొంతమంది ఇల్లు గృహ నిర్మాణం చేసే సమయంలోనే కొంత జంతు బలి కూడా చేస్తుంటారు. అదేంటంటే జంతు బలి చేయటం ఏంటండి అని అంటే ఆ వాస్తు పురుషుడు యొక్క శాంతింపజేయడానికి కావచ్చు, అక్కడ ఏదన్నా ఇదివరకు శల్య దోషాలు ఉన్నా కావచ్చు, లోపల మనకు రకరకాల దోషాలు ఉంటాయి. అదే భూమిని అనేకంగా దున్నేసి తీసుకోమని చెప్పన్నారు వాస్తుశాస్త్రం మనకి. ఎప్పుడైనా ఒక భూమిని కొనేటప్పుడు యజమాని భూమిని దున్నమన్నారు. దున్నిన తర్వాత నవధాన్యాలు వేయాలి, నవధాన్యాలు వేసిన తర్వాత మొలకెత్తాలి, అప్పుడే ఆ భూమిని కొనాలి. అలా కొనేటప్పుడైతే కష్టం, భూమి దొరకడమే కష్టం. అలా కొన్నప్పుడే ఆ భూమి సారవంతమైంది, నివాసయోగ్యమైన స్థలం అని చెప్పన్నారు. అంటే అంత నమ్మిక ఉంటుంది. ఆ నవధాన్యాలు ఎప్పుడైతే మనకు పెరుగు పైకి వస్తుంటుందో అప్పుడు అది మంచిది, ఆ భూమిని దాని మీద నిర్మాణం చేస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పబడింది. ఇవాళ ఎవరు కూడా దాన్ని దున్నటం లేదు, అలానే దాన్ని కట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు జంతు బలులు అన్నారు, జంతు బలులు శాస్త్రంలో చెప్పబడ్డాయా శాస్త్రి గారు? ఎక్కడా లేదమ్మా. దానికి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ జంతు బలి అనేది సంస్కారంలో ఎక్కడా కూడా కనిపించడు మీకు. ఇక్కడ ఇప్పుడు అసలు చూడరు కూడా. ఏదో అది ఒక పండగగా దాన్ని కష్టపడిన వాళ్ళు చేస్తున్నారు, కానీ ఏదో కష్టంగా వాళ్ళకి ఏదో చేస్తున్నారు ఇప్పుడు కాలంలో. కానీ అలా బలిహరణ ఇవ్వాలి అని అంటే నేను చెప్పినటువంటి ఏవైతే ఉంటే శాకాహారంగా ఇవ్వచ్చు. కానీ మీకు తెలియని రహస్యాలు ఏంటంటే పురాణ వచనం ఏంటంటే పురాతన స్థలాల్లో కొంతమంది ధనాన్ని భూమిలో పాతేవాడు, లంకెబిందలు అనేవాళ్ళు. దాన్ని ఈ భూమిలో పాతినప్పుడు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తంత్రశాస్త్రంలో అకారాది క్షకారాంతం ఏదైతే ఉంటాయో వాటిని ప్రమాణంగా చేసి పూజ చేయమని చెప్పన్నారు. లంకెబిందుల దగ్గర అకారాది క్షకారాంతం ఎన్ని అచ్చులుంటే అన్ని అచ్చులకే పూజ చేయమన్నారు. దాన్ని పూజ చేసి లంకెబిందెలు తీసుకోవాలి. అలా పూజ చేసినప్పుడు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆ ఇంట్లో అక్కడ ఏదైనా బలిహరణ ఇమ్మన్నారు. నిష్కలంగా అంటే కల్మషం లేకుండా ఉండాలి. అంటే జంతు బలి కల్మషం లేకుండా ఉంటుందని అంటే తనకి ఏది తెలియదు, తిన్నదా వెళ్ళి కూర్చున్నది ఇంకో దగ్గర అనేది పరిస్థితి. అంటే జ్ఞానవంతంగా ఉండదు, దానికి ఏది కావాలో అది చేస్తుంది అంతవరకు. కానీ ఇంకోళ్ళ మీద పోరాటం ఇట్లాంటివి ఏం చేయదు, తన పని తను చేసుకొని వెళ్తుంది. అలానే ఇక్కడ జంతు బలి ఎందుకు చేయాలి అని అంటే ఆ రక్తం ఎప్పుడైతే తడుస్తుందో ఆ భూమి మీద రాక్షసాది పిశాచాది గ్రహాలు భూమి మీద పంచభూతాత్మకంగా ఉంటాయి. వాటి నుంచి మనం బయటపడటానికి ఈ జంతు బలి అనేది వచ్చింది. ఎందుకంటే రాక్షసాది గణాలు ఉన్నప్పుడు వాటికి కావాల్సిందంటే రక్తం. ఆ రక్తాన్ని పారిస్తే ఇంకా వాడి జోలికి పోవని చెప్పి బలిహరణ అనేది పెట్టారు. ఈ పురాణాల్లో కూడా ఉన్నాయి, మీరు చూస్తే బలిహరణాలు లేక ఎక్కడా లేదు. పురాణాల్లో కూడా బలిహరణాలు ఉన్నాయి, కానీ ఇవాళ కాలంలో అవి మంచిది కాదు. ఎందుకంటే శాకాహారం అహింస అనేటువంటిది ఉండకూడదు అని చెప్పి మనకు ప్రతిపాదించిన గురువులు ఉన్నారు. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా మనము శాకాహారంగా బలిహరణ ఇవ్వడం జరుగుతుంది. అలా చేయటం వల్ల మనము జీవహింస చేసిన వాళ్ళు అవుతాం, దాన్ని ఇంకో పాపం మూటగట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ జంతు బలి కాకుండా మామూలుగా శాకాహారంగా ఉండేటి వాటిని ఇస్తున్నాం, వాటితో సమానంగా చూసి. కాబట్టి
ఇక మీరు అన్నట్టుగా జంతు బలి అనేటువంటిది ఇవ్వటం వల్ల అటువంటి దృష్టి దోషాలు ఏమన్నా పోతాయని చెప్పి ఇవ్వటమే తప్ప వేరొకట్లేదు. ఇదివరకు పూర్వకాలంలో ఈ రాక్షసాది గణాలు పంచభూతాత్మక స్వరూపాలు ఇప్పటికీ కూడా మీరు కొన్ని స్థలాల్లో చూసుండొచ్చు. పాడుబడిన ఇళ్ళు, పాడుబడిన గుళ్ళు, పాడుబడిన స్థలాల్లో ఎక్కడ అసలు నిర్మానుష్యమైన ప్రాంతాలు ఇవి ఆవాసంగా చేసుకొని ఉంటాయి. అనేక గణాలు ఉన్నాయి మనకు, ఆ గణాలన్నీ కూడా. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఈ యొక్క బలిహరణ అనేది చెప్పబడింది. అంతే తప్ప ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఏంటంటే పురాణం నుంచి ఉంది కాబట్టి అలా చేస్తూ వచ్చారు, అలానే నడుస్తుంది. రాజుల కాలంలో కూడా బలిహరణాలు ఇచ్చారు, ఇవ్వలేదని ఏం లేదు. రాజుల కాలంలో కూడా వెళ్తే మన బలిహరణాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కాలంలో అది మంచిది కాదని చెప్పి మనం దాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు వాస్తు విషయానికి వస్తే అష్టదిక్కుల గురించి మాట్లాడుకుందాం శాస్త్రి గారు. అందులో ముఖ్యంగా తూర్పు దిక్కు ప్రాధాన్యత ఏం చెప్పబడింది? ముఖ్యంగా ఆగ్నేయం మూల ఇల్లు అంటే వంట రూము నిర్మాణం చేయాలి, అలాగే ఈశాన్యం అయితే పూజా గది నిర్మించుకోవాలి అని తూర్పు దిక్కు ఆ రెండు వైపులా చెప్పారు. అసలు ఏంటి ప్రాధాన్యత ఏంటి? శైలికి వస్తే కనుక గృహ నిర్మాణం ఫస్ట్ తీసుకున్నట్టయితే గృహ నిర్మాణ శైలిలో ఒక మనిషికి కనీసంగా మినిమంలో మినిమం 16 గదులు ఉండాలని చెప్పి వాస్తుశాస్త్రం చెప్పింది. 16 గదులు అంటే అంత విషయం మామూలుది కాదు. ఒక్క మనిషికి 16 గదులు ఉంటే ఎంతమంది మనుషులు ఎన్ని గదులు ఉండాలా? అది సరైన రీతిది కాదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే 32 గదులు కూడా ఉన్నాయి శాలల నిర్మాణంలో. మనకు ఆ శాలలు ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి. ఏ శాలలు ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా మనిషి వస్తే కూర్చోబెట్టి మర్యాద చేయటానికి ఒక స్థలాన్ని ఎంచుకుంటాం. దాన్ని ప్రధానంగా చెప్పేది ఉగ్రాహణం అంటారు. ఉగ్రాహణం అంటే ఇప్పుడు కాలంలో స్టోరేజ్ అని చెప్పి అంటున్నారు. పాతకాలంలో ఇప్పుడు మీరు దేవాలయాల్లో వెళ్తే ఉగ్రాహణం అని ఉంటుంది ఒకటి, అది ఉత్తర దిశలో ఉంటుంది. ఉగ్రాహణం అంటే డబ్బులు పెట్టుకునే స్థలం అని చెప్పి ఉగ్రాహణం, లేదైనా అందులో ఏవైనా స్థలంతో పాటు నిత్యం విలువైన వస్తువులను పెట్టుకునే ఉగ్రాహణం అంటున్నారు ఇప్పుడు. అదేంటంటే ఎవరైనా వస్తే మనం మాట్లాడుకునే పరిస్థితి ఏదైతే ఉంటుందో ప్రస్తుత కాలం లివింగ్ రూమ్ అని పెట్టారు దానికి. లివింగ్ రూమ్ అంటే ఇది ఏంటండి? లివింగ్ రూమ్ అనేది ఇంగ్లీష్లో వచనం కదా. మనకేంటి, తూర్పు అంటే ఎవరండి? ఇంద్రుడు ముఖ్యంగా. దీనిలో ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ప్రధాన ద్వారాలు పెట్టేటప్పుడు మనకు 4 ప్రధాన ద్వారాలు, 4 ఉపద్వారాలు ఉంటాయి. తర్వాత నిర్మాణం చేసేటప్పుడు ఈ దిశలు ఎందుకు ఇండికేట్ చేశారంటే పంచభూతాత్మలు ఎట్లనో పంచభూతాత్మక స్వరూపాలు ఏ విధంగా ఉన్నాయో ఆకాశం, పృథివీ, మరి నీరు, నిప్పు ఇవన్నీ విధానంగా ఎట్లయితే ఉందో గాలి అని ఇక్కడ కూడా ప్రతి విషయాన్ని సైంటిఫిక్గా మనకు పెట్టారు. అంతే తప్ప ఉట్టిగా పెట్టలేదు. ఇదంతా కూడా సైంటిఫిక్గా అవి అక్కడ ఉంటేనే శ్రేష్టమైనటువంటిది, అలా ఉంటేనే జీవనశైలికి మంచిది అని చెప్పన్నారు. అంతే తప్ప ఏదో ఈ దిశలు పెడితే ఇది ఎందుకు అనంటే ఆ మనిషి ఉన్నతిని పొందటానికి ఈ దిశలు. ఒకవేళ ఆ స్థలం వారికి లేదనుకోండి, దాన్ని ఇంకో విధానంగా ఎక్కడైతే మార్చుకోవచ్చు, ఏ విధంగా ఉండొచ్చు, ఇక్కడ పెట్టచ్చా లేదా అనేదానికి కూడా మనకు కొన్ని ఉన్నాయి. పాతకాలంలో మీరు అన్నట్టుగా ఈశాన్యంలో బాత్రూమ్లు ఉండేవి.